సభా నిర్వాహకులు రవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకి, నాయకులకి, కార్యకర్తలకి, కళాకారులకి అందరికీ కూడా నేను జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్. మనం ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైన కృషి చేసిన వ్యక్తులు మనకందరికి కూడా తెలుసు. సత్యయ్య గారు మా ఇంటికి వచ్చి ఇట్లా విగ్రహం పెట్టబోతున్నాం, ఇది అప్పుడే 3 నెలల క్రితం విగ్రహాన్ని పెట్టబోతున్నాము అని ఒక స్కల్ప్టర్ని తీసుకొచ్చాడు, ఒక శిల్పిని తీసుకొచ్చి విగ్రహం ఈయన పెట్టబోతున్నారని అన్నాడు. సరే మంచిదే. అయితే ఆయన నా చేతుల మీదుగానే ఒక 5 లక్షలు ఇప్పించాడు. ఆయన సొంత డబ్బు. సత్యయ్య గారి యొక్క ఎంత గొప్ప మనసు అంటే, ఎంత అభిమానించాడంటే, గౌరవించాడంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గద్దర్ యొక్క విగ్రహాన్ని తీసుకురావాలి, నెలకొల్పాలని తన సొంత డబ్బు 5 లక్షలు నా చేతుల మీదుగానే ఇప్పించాడు. విగ్రహం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. సరే, భరత్ మిగతా అందరూ కూడా నిరాహార దీక్ష చేశారు. కానీ ఒక విషయం ఏమంటే, ముఖ్యమంత్రి గారికి ఏదైతే నోట్ వెళ్ళిందో ఈ స్థలం ఇవ్వాలని, ఇంచుమించు 1100 గజాలు ఈ స్థలము ఇవ్వాలని, హెచ్ఎండిఏ స్థలాన్ని ఇక్కడ విగ్రహానికి పర్మిషన్ ఇవ్వాలని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారి యొక్క నోట్ వెళ్ళింది. అది నాకు తెలుసు, చూశానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చూడగలిగానంటే, దీనిని ఫాలో అప్ చేయడానికి సెక్రటరియట్ వెళ్ళినప్పుడు ఆ సెక్షన్ ఆఫీసరు ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి, ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. అతను నాకు చెప్పాడు, ఇట్లా నోట్ వచ్చింది. సరే, నోటు వెనకాల మరి మేమంతా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళాం. నేను, మన కంచా ఎల్లి గారు, మిగతా మిత్రులంతా పోయి, అయ్యా ఈ రకంగా ఉంది అక్కడ సిచ్యువేషను, మీరు దానికి పర్మిషన్ ఇప్పించాలని మేము అడిగాం. ఒక చిన్నగా సిగ్నేచర్ చేసుకుని దగ్గర పెట్టుకున్నాడు, ఎక్కువ మాట్లాడలేదు, ఇది అయిపోతుంది అన్నాడు అంతే. సో బట్టి విక్రమార్క పద్ధతి ఏమందంటే, ఎక్కువ మాట్లాడరు, ఖచ్చితంగా పనిచేసే వ్యక్తిగా నాకు అర్థమైంది. అందువల్ల అందరి తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి గద్దర్ గళమనే సంస్థను స్థాపించినటువంటి సత్యయ్య గారు, మరి అలాగే మిగతా మిత్రులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున, మీ తరఫున, నా తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఒక గొప్ప మనకి మేలుగా మనం భావించాలి. ఇక రెండవది ఏమంటే, గద్దరు ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే కూడా, ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అందరికంటే కూడా నాకు అనుబంధం ఎంతున్నదంటే 54 సంవత్సరాల అనుబంధం. ఎవరికి కూడా ఉండదు ఇంతటి అనుబంధం. ఆయన భార్యకు తప్పించి ఇంత అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఉండుండరు. ఎందుకు ఇంత అనుబంధం నాకున్నది, అది కొద్దిగా మాత్రం చెప్పి నేను 4 నిమిషాల్లోనే ముగిస్తాను. అది ఏమంటే, నేను ఉద్యోగం చేస్తున్న రోజులు రీజనల్ ఆఫీసర్గా తెలంగాణ అంతా నాకు జ్యూరిస్డిక్షను పబ్లిసిటీ ఆఫీసర్గా ఇక్కడ అపాయింట్ అయ్యాను, రీజనల్ ఆఫీసర్గా. అది అయినప్పుడు నేను అంతకుముందే అంబేద్కర్ స్ఫూర్తున్న వ్యక్తిగా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలనే తపంతో ఉండేవాడిని. ఒకరోజు సడన్గా 19 సంవత్సరాల యువకుడు విఠల్ నా దగ్గరికి వచ్చాడు, ఎవరినో తీసుకుని. అయ్యా నాకు కొలువు కావాలని అడిగాడు. ఇదేంటి కొలువేంటి నీకు, 19 సంవత్సరాలు కూడా లేనటువంటి నీ కొలువేంటి, ఏం చదువుతున్నావు ఏంటి అని అడిగాను. అడగగానే, ఎందుకంటే నో టైం, ఇంకొక నిమిషం మాట్లాడి ముగిస్తాను.
అంటే నేను 54 సంవత్సరాలు అనగానే నమ్మరు కదా మీరు. నేను 14 గంటలు మాట్లాడానంటే మీరు నమ్మరు కదా, ఎందుకంటే అప్పుడు 84 సంవత్సరాలు, కొంత నమ్మొచ్చు. సో ఈ 14 గంటలు మాట్లాడినప్పుడు కూడా గద్దరున్నాడు. గద్దర్ గారికి సరే ఒక చిన్న టెంపరీ ఉద్యోగం ఇచ్చాను. గవర్నమెంట్ ఇచ్చినటువంటి అంబేస్టర్ కారులో గద్దర్ని కూర్చోబెట్టుకుని ఈ కొత్తగా నేను ఏర్పాటు చేసినటువంటి ఈ బృందాన్ని గద్దర్ ఆధ్వర్యంలో కూర్చోబెట్టి నేను రాష్ట్రమంతా తిరిగాను. నేను బ్యాచులర్నే, పెళ్లి కాలేదు, ఆయనకి కూడా పెళ్లి కాలేనప్పుడు మొత్తం తిరగడమే మా పని, ఇంక వేరే పని పెట్టుకోలేదు. నాకు అధికారిగా కొంత అవకాశం ఉంది కాబట్టి అంతా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటాన్ని, త్యాగాన్ని, చరిత్రని మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేసిన వ్యక్తులుగా నాకు గద్దరికే ఒక చరిత్రగా మిగిలిపోతుందేమో నాకు అనుకుంటున్నాను. ఆయన చనిపోయాడు కాబట్టి చరిత్ర అన్నం తప్పులేదు. సో ఇట్లాగా సరే తర్వాత నా దగ్గర నుంచి 7 సంవత్సరాలు ఉన్నాడు నాతో. ఈ 7 సంవత్సరాలు మా పని బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం తప్పించి వేరే కార్యక్రమం పెట్టుకోలేదు. తర్వాత పెద్ద చరిత్ర అదంతా కూడా పెద్దలు కొంత చెప్పారు, ఇప్పుడు నేను చెప్పడానికి టైం లేదు. తర్వాత ఏమైంది, ఏ అంబేద్కర్నైతే ముందు తీసుకున్నామో ఒక స్ఫూర్తిగా ఆయన సిద్ధాంతాన్ని స్వీకరించాడో, నా ద్వారా గద్దరు చివరి దశలో కూడా అదే సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసుకుని, ఇదిగో ఈ రాజ్యాంగం ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది అని బుల్లెట్ ద్వారా రాదనే నిర్ణయానికి వచ్చాడు. ఆయన బ్యాలెట్ ద్వారానే వస్తుందని ఆయన రిజిస్టర్ చేసుకుని మరి దానిని గ్రామం తీసుకెళ్ళాడు. తెలంగాణ ఆ విషయాలన్నీ నేను మిత్రులు చాలా ఉన్నాయి కానీ ఈ ఎక్కడ చెప్పాలో ఎక్కడ చేయాలో నాకు అర్థం కావడం లేదు కాబట్టి, టైం కూడా లేదు కాబట్టి, అందువల్ల గద్దరు చివరి దశలో వేసిందే ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఆయన ఏం చేశాడు, మేమెందుకు ఫస్ట్ టైం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాంగ్రెస్ యొక్క ఎలక్షన్ వేదిక మీద నిలబడి మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే తప్పించి ఒక నియంత్రణ ఓడించలేము, కేసీఆర్ని ఓడించలేము అని పీఠాన్ని కదపలేము. కాబట్టి మరి మన ముఖ్యమంత్రి గారి టెర్మినాలజీలో ఆయన బొంద పెట్టాలంటే కాంగ్రెస్కే ఆ శక్తి కొంత ఉంది కాబట్టి దాని బలాన్ని చేకూర్చాలని గద్దర్ ఇచ్చిన ఆశయం మేరకు మేము కూడా వేదికలెక్కి వాడిని నియంత్రణ పక్కకు జరిపాము. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం మా ముందు పెట్టినటువంటి డిమాండ్స్ ఏదైతే చిన్న డిమాండ్స్, మెదక్ జిల్లాకి అంబేద్కర్ గద్దర్ పేరు పెట్టాలన్న అదో పెద్ద బడ్జెట్ కావాలా, దానికి ఒక్క చిన్న మాట వాళ్ళు నిర్ణయం తీసుకుంటే చాలు, క్యాబినెట్లో పెడతారో ఎక్కడ పెడతారో ఏదైనప్పటికీ ఒక చిన్నది ఒక మ్యూజియం అడిగాడు మా సత్య గారు. అది మాత్రం పెద్ద కష్టమా? ఇంత పెద్ద ప్రభుత్వానికి చాలా చిన్న డిమాండ్స్ ఈ రోజున ఏదైతే పెట్టారో ఈ చిన్న డిమాండ్స్ ప్రభుత్వం మీరు అంగీకరిస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో విజయం మీదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భీమ్, జై భారత్.